వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ తెలుగు డే 6. డే 6లో ఏంటంటే మనం లూప్స్ అంటే ఏంటో చూద్దాం. పైథాన్లో వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి, ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. అవి ఎందుకు యూజ్ చేస్తారో కూడా చూద్దాం. సో ఈ వీడియోలో మనం లూప్స్ కాన్సెప్ట్ మొత్తం కవర్ చేద్దాం. అసలు లూప్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రాంలో మనం ఇక్కడ ఒక బ్లాక్ రాస్తాం, సంథింగ్ ఒక కండిషన్ ఏదో ఒక బ్లాక్ రాస్తాం, సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ మనం ఇదే కోడ్ని మళ్ళీ రిపీట్ చేయాలి, ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయడానికి కొంచెం బర్డెన్ అయ్యిద్ది. సో మనం లూప్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటే బ్లాక్ ఆఫ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేయొచ్చు మనం. అంటే ఒక కోడ్ని రిపీటెడ్ టైమ్స్ అంటే మల్టిపుల్ టైమ్స్ మనకి ఎన్ని టైమ్స్ కావాలంటే అన్నిసార్లు రన్ చేసుకోవచ్చు ఒకేసారి రాసి. సో లూప్స్ మనకి అలా యూజ్ అవుతాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ వచ్చేసరికి ఫర్ లూప్, వైల్ లూప్. సో ఫర్ లూప్ అంటే ఏంటంటే యూజ్ టు డిఫైనైట్ ఇంటరేషన్. అంటే మనకి ఒక బ్లాక్ని ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయాలో, మనకి ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలో మనకి తెలుసు. అప్పుడు ఆ టైంలో ఏంటంటే మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. వైల్ లూప్ అంటే ఏంటంటే ఆ ఇన్ఫినైట్ ఇటరేషన్, అంటే మనకి ఎన్నిసార్లు రన్ చేయాలన్నా తెలియదు, కండిషన్ ట్రూ అయితే వరకు అది రన్ అవుతూనే ఉండాలి. ఫర్ లూప్ వచ్చేసరికి మనకి ఓకే నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఒక ఐడియా ఉంటే మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. సో ఫర్ లూప్ అంటే అసలు ఫర్ లూప్ గురించి చెప్తా చూడండి. ఫస్ట్ ఏంటంటే ఫర్ లూప్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది, లూప్స్ కాన్సెప్ట్ కాబట్టి. నెక్స్ట్ ఫర్ లూప్లోనే మనం బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు ఇది యూజ్ చేస్తామంటే అక్కడితో ఆ ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది. బ్రేక్ ఎక్కడైతే యూజ్ చేస్తామో ఆ కండిషన్ ట్రూ అయ్యే వరకు, ట్రూ అయితే ఖచ్చితంగా ఆ ఎగ్జిక్యూషన్ అనేది, ఇటరేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. లూప్స్ అంటే ఏం చెప్పాము? ఇటరేషన్. ఈ బ్రేక్ అనేది కనుక మనం ఇటరేషన్ మధ్యలో అప్లై చేస్తే ఆ ఇటరేషన్ కంప్లీట్ అవ్వకముందే బ్రేక్ కండిషన్ సాటిస్ఫై అయితే అక్కడితో ఆ ఇటరేషన్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్. కంటిన్యూ అని ఒకటి ఉంటుంది. కంటిన్యూ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఓన్లీ ఆ కంటిన్యూలో ఇచ్చిన కండిషన్ ఒకటే స్కిప్ అయ్యి రిమైనింగ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దీని గురించి ఒక ప్రోగ్రామ్ చూద్దాం ఫర్ లూప్ మీద. నాకు ఇప్పుడు 1 to 100 నెంబర్స్ ప్రింట్ చేయాలి. 1 to 100 నెంబర్స్ ఫర్ ఐ ఇన్, సేవ్ చేసుకుంటా, ఫర్ డాట్ py ఫర్ ఐ ఇన్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి 1, ఎండింగ్ ఎంత 100 ఇచ్చా అనుకోండి. నాకు ఏం ప్రింట్ అవుతుందంటే, మనం ఇక్కడ కూడా ఖచ్చితంగా ఇండెంటేషన్ అనేది మెయింటైన్ చేయాలి. పైథాన్లో ఇండెంటేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పా కదా. సో నేను ఇక్కడ 100 ఇచ్చా. 100 ఇస్తే ఏమవుతుందంటే మనకి 99 వరకే ప్రింట్ అవుతుంది. చూడండి. సో ఒక నిమిషం, సరే ఫర్ ఐ ఇన్ రేంజ్ అనుకోండి, రేంజ్. ఓకే, ఇదిగోండి 99 వరకే ప్రింట్ అయింది, 1 to 99. ఎందుకంటే మనం ఎండింగ్ నెంబర్ ఏదైతే ఇస్తామో అది ప్రింట్ అవ్వదు, ఆ ముందు నెంబర్ ఒకే ప్రింట్ అయ్యింది. సో ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి? 101 ఇవ్వాలి, అప్పుడు మనకి 100 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నేను ఒకటి బ్రేక్ స్టేట్మెంట్ అని చెప్పా. బ్రేక్, ఇప్పుడు కండిషన్ ఇస్తా ఒకటి, ఇఫ్ కండిషన్ ఏమి ఇస్తానంటే ఐ ఈజ్ ఈక్వల్ టు నాకు 10 నెంబర్స్ చాలు, అందులో 10 అయితే బ్రేక్ ఇచ్చేస్తా. బ్రేక్ అప్పుడు ఏమైతే చూడండి, ఇదిగోండి ఐ ఈజ్ ఈక్వల్ టు 10 ఆ దగ్గరకు రాగానే ఆ ముందు దగ్గర అయిపోయింది, ఇంకా 9 వరకు వచ్చి ప్రింట్ అయ్యి అయిపోయింది. సో బ్రేక్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఆ కోడ్ని అక్కడితో ఆపేయడానికి యూజ్ అవుతుంది. నేను ఇక్కడ కంటిన్యూ అని పెడతా. కంటిన్యూ ఓకే, కంటిన్యూ ఇఫ్ 10 ఇచ్చా కదా. సో ఇక్కడ చూసుకుంటే 10 అనేది ఒకటే ప్రింట్ అవ్వదు, ఇదిగోండి 9 తర్వాత డైరెక్ట్ 11 ప్రింట్ అయిపోయింది. సో బ్రేక్కి కంటిన్యూకి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వైల్ లూప్ అంటే ఇప్పుడు మనకి చెప్పా కదా, వైల్ లూప్ చిన్న ఇంట్రడక్షన్ చెప్పి ఏంటంటే ఎన్ని టైమ్స్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలో మనకు ఐడియా ఉండదు. నో ఐడియా హౌ మెనీ ఇటరేషన్స్ కెన్ బి టేక్.
సో అప్పుడు మనం ఏం చేస్తామంటే కండిషన్ ట్రూ అయ్యే వరకు కోడ్ని మనం ఇటరేట్ అవ్వాలని చెప్తాం. ఇదిగోండి దాని సింటాక్స్ వచ్చేసరికి వైల్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని కండిషన్ ఇక్కడ అప్లై చేస్తాం. సో నేను ఫస్ట్ ఇక్కడ ఏం చేశానంటే కౌంట్ అనే వేరియబుల్లో 1 అనే నెంబర్ ఉంది. సో వైల్ కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ చెక్ చేస్తున్నా. ఇక్కడ 1 ఉంది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ. ఈ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయితే ఏం చేస్తుంది, ప్రింట్ చేస్తుంది వాల్యూని. సో నెక్స్ట్ మనకు కావాల్సిన 5 వరకు కదా. సో ఇప్పుడు ఈ 1కి నేను ఇంకో 1 యాడ్ చేస్తున్నా. మనం అసైన్మెంట్ ఆపరేటర్స్లో చూసాం +1 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నెంబర్ ఇస్తే అంత నెంబర్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ 1 ఇచ్చాం. 1 ఇస్తే ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఈ కండిషన్ కూడా ట్రూ అయింది. సో ఫస్ట్ ఇటరేషన్లో ఏం జరుగుతుంది, 1 అదే ఫస్ట్ లూపింగ్లో 1, సెకండ్ లూపింగ్లో 2 కూడా చెక్ చేస్తుంది, 2 కూడా ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ థర్డ్లో ఏమవుతుంది, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఎస్ ట్రూ. నెక్స్ట్ 3 కూడా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో 1 యాడ్ చేసిద్ది, 4 యాడ్ చేస్తే ఏమైంది, 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇది కూడా ట్రూ. కండిషన్ ట్రూ అయితేనే ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్లో ఉన్న మెసేజ్ అని ప్రింట్ చేస్తుంది. కౌంట్లో మనం ఏమి ఇచ్చాం, 1 ఇచ్చాం కదా, నెంబర్సే ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రింట్ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, లెస్ దాన్ కాదు కానీ ఈక్వల్ టు, ఒక కండిషన్ సాటిస్ఫై కదా. సో ఇది కూడా ట్రూ. నెక్స్ట్ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇది ఫాల్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే లూప్ అనేది ఇంకా రన్ అవ్వదు, ఇక్కడతో లూప్ బ్రేక్ అవుతుంది. ఏంటంటే 6 అనే నెంబర్ వచ్చింది, ఎప్పుడైతే వచ్చిందో మన కండిషన్ ఏమి ఎక్కడి వరకు ఇచ్చాం, 5 వరకే ఇచ్చాం. ఇక్కడ 6 అని ఇస్తే 6 కూడా ప్రింట్ అయ్యేది. సో ఇది కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. వైల్ వైల్ డాట్ py. ఓకే, count ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ వైల్ కండిషన్ ఏమిస్తున్నాం, కౌంట్ అనే నెంబరు అదే వేరియబుల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. అప్పుడు ఏం చెప్తున్నాం, కండిషన్కి కాల్ ఇవ్వాలి, అప్పుడే ఇండెంటేషన్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ప్రింట్ కౌంట్. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కౌంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయమంటున్నాం. కౌంట్ వాల్యూ అంతా 1 స్టార్టింగ్ నెంబర్ మనం ఇచ్చింది. ఓకే, సో ఓకే ప్రింట్ చేసింది, కానీ ఒకటేసారి ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఆ 1కి ఇంకో 1 యాడ్ చేస్తున్నాం. అక్కడ 1 అనే కాదు, ఏ నెంబర్ ఉన్నా సరే ఆ నెంబర్కి మనం 1 అని యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూద్దాం. సో ఇది తీసేసి ఒకసారి చూపిస్తా, అప్పుడు ఇంకా బాగా అర్థమైంది. చూడండి మొత్తం 1 తీసుకుంది, అసలు అవుట్పుట్ మొత్తం 1 వచ్చేసింది. నేను ఇక్కడ ఈ కండిషన్ ఇచ్చా, అప్పుడు 5 వరకే తీసుకుంది, +1 చేసాం కాబట్టి. లేకపోతే దానికి ఎన్నిసార్లు యాడ్ చేయాలో, ఏం యాడ్ చేయాలి, ఏం చేయాలో అర్థం కాదు. నేనేమి ఇచ్చా, ఆ నెంబర్కి ఇంకో 1 యాడ్ చేయి, కౌంట్లో ఉన్న నెంబర్కి ఇంకో 1 యాడ్ చేయి, అప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేసిద్ది. ఇలా కండిషన్ చెక్ చేసి చెప్పా కదా, ఇప్పుడు 2 వచ్చింది ఇక్కడ, 2 లెస్ దాన్ ఈక్వల్ టు 5 ఎస్. నెక్స్ట్ ఇక్కడ నేను ఇప్పుడు ఏంటంటే 3 ఇచ్చా. 3 ఇస్తే ఏమైంది, 3 వరకే ప్రింట్ అయ్యింది, ఈక్వల్ టు 5. ఇక్కడ నేను ఈక్వల్ టు కూడా తీసేసి లెస్ దాన్ వరకే ఇచ్చా, అప్పుడు ఏమైంది 2 వరకే ప్రింట్ అయ్యింది. సో హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్లో ఇవి 3 వాడతాం. పాస్ అంటే ఏమంటే ప్లేస్ హోల్డ్ చేస్తుంది, అంటే దానివల్ల ఏం వర్క్ చేయదు, జస్ట్ పాస్ అనే వేరియబుల్ యూజ్ చేస్తాము. దీని గురించి నేను కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మర్చిపోమాకండి. పెట్టిన వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి, అర్థమవుతాయి. ఈ టాపిక్ కన్నా ముందు చాలా వీడియోస్ చేశాను, ఒక 5 వీడియోస్ వరకు అప్లోడ్ చేశాను. అందులో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ బయోలో పెట్టాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.